నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మా చాందని. బాగున్నారా? బాగున్నానమ్మా చాందని. గురువు గారు, కనకధార స్తోత్రం యొక్క అసలైన రహస్యం ఏంటి? కనక అంటే బంగారం, కనకం. ధార అంటే ధారలు ధారలుగా పడిపోతాయి. ధార అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ధారం తిరిగే రాధ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు తన సినిమాలో రాధ అని ఎక్కువ సినిమాలు రాధా 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 అనే ఉంటాయి, చూసుకోండి కావలిస్తే. అంటే రాధ పేరులో ఉన్నటువంటి గొప్పతనం అది. రాధమ్మ తల్లి, కృష్ణుడి భార్య. అక్కడ మామూలు కలియుగంలో మనకి ఇక్కడ ఏమవుతాయి, మామూలు భూలోకంలో పైనుంచి కిందకి నీళ్లు పడతాయి. కానీ రాధమ్మ దగ్గర దీన్ని దార అంటారు. రాధమ్మ దగ్గర గోలోకంలో కృష్ణుడు రాధ ఉండే చోట కింద నుంచి పైకి వెళ్తాయి నీళ్లు. అది అక్కడ, అందుకని రాధమ్మ స్పెషల్. ఇక కనక ధార అంటే ఏంటి, పైనుంచి కింద పడతాయి. ఎలా, ఎవరు వేశారు? లక్ష్మీదేవి వేసింది. ఎవరికి వేసింది? ఒక పేద ఆవిడైనటువంటి ముసలావిడికి వేసింది, భక్తురాలికి. రికమెండేషన్ ఉండాలి కదా, మరి ఎవరికి పడితే వాళ్ళకి వేసేస్తుందా లక్ష్మీదేవి? మనకేమంటే ఒకటి కూడా ఇది. మరి ఇక్కడ రికమెండేషన్ చేసింది ఎవరు? జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు రికమెండ్ చేశారు. ఈ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వయసు అంతప్పుడు 6 సంవత్సరాలు. చిన్న పిల్లగాడు రికమెండేషన్ చేస్తే లక్ష్మీదేవి ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు వేసేసింది. ఇదేమిటి హిస్టరీ అంటే, కాలడి అనే గ్రామంలో పుట్టినటువంటి జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళ ఊరిలో ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ ఉసిరికాయలు. ఒక భిక్షాటన తీసుకొని భిక్ష కోసం డైలీ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక పేద స్త్రీ, ముసలావిడ, ఆమె ఏం చేస్తుంది, ఆమెకి అసలు డబ్బులు లేవు, నిరుపేద. ఉసిరికాయ ఒకటి పెట్టుకుంది శివలింగానికి. ఆ రోజు నైవేద్యం ఇదే ఉంది, నా దగ్గర ఏం లేదు స్వామి అని. అదే లంచ్కి, మధ్యాహ్నం లంచ్కి తినాలి అది. తాను తిందామనుకుని ఆ ఉసిరికాయ ఉంచుకుంది. ఈ పిల్లగాడు వచ్చాడు, జగద్గురు ఆదిశంకరాచార్య. భిక్షాం దేహి మాత అని అడిగాడు. పాపం ఈ సన్యాసి చిన్న కుర్రాడికి కనుక మనం వేయకపోతే వీడు మధ్యాహ్నం అంతా కూడా పస్తుతో ఉండాలి. ఇప్పుడున్న సాధువుల్లా కాదు, పంచభక్ష పరమాన్నాలు మన వాళ్ళంతా తింటారు ఆశ్రమాలు పెట్టుకొని. అలా కాదు పాపం ఆయన భిక్షాటన చేస్తాడు. ఒక ఇంటికి వస్తాడు, నువ్వు ఇవ్వకపోతే రెండో ఇంట్లో ఇంక అడగడు. ఆ రోజు పస్తుతో ఉండిపోవాలి. ఇటువంటి హారబుల్గా ఉన్నటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తాడు. కాబట్టి ఈ శంకరాచార్యకి వేసేయాలని చెప్పి ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఈయనకి భిక్ష కింద వేస్తుంది. అప్పుడు శంకరాచార్య, ఏమిటిది, ఇన్ని బియ్యం వేస్తారు ఎవరైనా, ఎన్నో 2-3 కాయలన్నా ఇవ్వాలి, ఒకటేసిందేంటి అని చెప్పి ఇలా దివ్య దృష్టితో చూస్తాడు. అలా చూడగానే ఆమె పేదరికం ఇదంతా కనబడింది. అప్పుడు లక్ష్మీదేవిని, అమ్మా లక్ష్మి, భో లక్ష్మి, భో లక్ష్మి ఇచ్చేయమ్మా అని అడుగుతాడు. ఆజ్ఞాపిస్తాడు లక్ష్మీదేవిని ఇచ్చేయమని. లక్ష్మీదేవి ఏం చేస్తుంది, నాయన ఆదిశంకర, ఈమె అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉంది, ఈమె సకల పాపాలు చేసేసింది, ఇప్పుడున్న కలియుగంలో మనందరం చేసేసినట్టు. సో పుణ్యం బ్యాలెన్స్ లేదు నాయన, అందుకని ఇవ్వడానికి కుదరదు అంటది. అంటే ఇక్కడ మనము బ్యాంకుకి వెళ్తాం, మనం ముందు నుంచి డబ్బులు దాచుకుంటేనే కదా. 1 లక్ష రూపాయలు దాచుకున్నాం అనుకో, ఓ 10,000 మనం బ్యాంకు మన డబ్బులు మనం వెళ్ళి అడిగితే మేనేజర్ చూస్తాడు, క్యాషియర్ చూసి మేనేజర్ దగ్గర తీసుకెళ్తాడు, సంతకం పెడతాడు ఇవ్వని. ముందు ఈమె చెక్ చేస్తుంది కంప్యూటర్లో, చెక్ చేసి ఎస్ ఇవ్వచ్చు, బ్యాలెన్స్ ఉందంటుంది. అప్పుడు ఇస్తారు ఓ 10,000 మన డబ్బు మనకి ఇవ్వడానికి. అదే మనకి అసలు అకౌంట్లో 0 ఉందనుకో, అప్పుడు ఆమె ఇస్తుందా మనం అడిగితే? బ్యాంక్ మేనేజర్ ఇవ్వడు, క్యాషియర్ ఇవ్వదు. అలా అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పుణ్యఫలం ఉండాలి. ఇక్కడ ఆదిశంకరుడు ఏం చేశాడు, ఇచ్చేయమ్మా నేను చూసుకుంటాను, ఈమె సకల పాపాలని నేను అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య ఐ డిస్మిస్ ఆల్ హర్ బ్యాడ్ కార్మిక్ ఎఫెక్ట్స్ అంటాడు. అంటే విశేషాధికారాలు ఉంటాయి, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసేయచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం వెళ్ళామనుకో, లైన్లో నుంచోరా అంటారు. అదే విఐపీలు వెళ్ళారనుకో, విఐపీ మినిస్టర్స్ అని భయమేసి వాళ్ళ లోన్లో తోస్తాడు. తర్వాత ఈ తోసిన వాళ్ళందరినీ వెంకటేశ్వర స్వామి అక్కడ పైన తర్వాత తోలు తీసేస్తాడులే. అసలు అంటే విశేషాధికారాలు ఉంటాయి కొంతమందికి. ఏంటి వెళ్ళంటారా బాబు అని. అలా గురువైనటువంటి జగద్గురువైనటువంటి నేను ఆమె కర్మని, బ్యాడ్ కర్మని రద్దు చేస్తున్నాను అంటాడు.
రద్దు చేసేసాడు. అప్పుడు లక్ష్మీదేవికి ఆజ్ఞాపిస్తాడు. అసలు ఐశ్వర్యం ఎవరి చేతిలో ఉంటుంది? ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు. ఆ ఈశ్వరుడి చేతిలో ఉన్నటువంటి ఐశ్వర్యము లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే. శివుడు ఐశ్వర్యానికి అధిపతి. అందువలన ఆయన సైన్ చేస్తేనే లక్ష్మీదేవి ఇవ్వాలి. ఆయన సైన్ చేయకపోతే లక్ష్మీదేవి కూడా ఇవ్వడానికి క్యాషియర్ మాత్రమే లక్ష్మీదేవి. నాకు కూడా కోపం వచ్చేది చిన్నప్పుడు. ఏంటి మా లక్ష్మీదేవి నేను పూజ చేశాను, లక్ష్మీదేవి క్యాషియరా, ఈ శివుడేమో మేనేజరా అని కోపం వచ్చేది. వాళ్ళ ఇంకా కోపం రావడానికి మా గురువు గారు రాజమండ్రిలో పురాణపంట రాధాకృష్ణమూర్తి గారిని ఉంటారు, మన వాళ్ళందరికీ తెలుసు. ఆ సుందరాకాండ ఉషశ్రీ గారు చెప్పేవారు, ఆయన తమ్ముడు, పెద్ద తమ్ముడు. ఆయన ఏమనేవాడు, వాణి రమా సేవితాం అని. ఇప్పుడు లలితా సహస్ర బ్యాచ్ ఉంది. వాణి రమా సేవితాం అంటే లలితాదేవిని కూర్చోబెట్టి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇలా వింజామరలు ఇస్తూ సేవ చేస్తారు. మా గురుగారు ఆయన శిష్యురాలు ఒక భక్తురాలు అడిగితే, ఈ లక్ష్మీదేవి సరస్వతి ఎవరనుకుంటున్నారు? వీళ్ళిద్దరు లలితాదేవికి పని మనుషులు, వీళ్ళిద్దరు ఇదిగో ఇలా విసురుతున్నారు, వింజామరలు విసురుకారు విసురుతున్నారు అంటే నాకు ఇంకా మండిపోయేది. ఏంటి గురుగారు మీరు లక్ష్మీదేవిని పట్టుకొని ఇక్కడేమో పని మనిషి అంటారు, అక్కడేమో క్యాషియర్ అంటారు, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనేవాడిని. కానీ లక్ష్మీదేవి మనం రికమెండేషన్ చేసాం, మనం లక్ష్మీదేవిని పొగిడాం కదా తిట్టనివ్వకుండా. అందుకని లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించింది అనుకో, పర్వాలేదు. అయితే మనం కూడా లక్ష్మీదేవిని రికమెండేషన్ చేసుకోవాలి. మనం పార్టీ, మనకు డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని కాకపట్టాలి, చదువు కావాలంటే సరస్వతి దేవిని కాకపట్టాలి. మా గురువు గారిని ఎదిరిస్తే గురుద్రోహం. ఏమిట్రా నువ్వు నేను చెప్పేది వినకుండా ఏమిటి అని శపిచ్చేస్తాడు మా గురువు. ఇప్పుడు ప్రజలకి ఎవరికి భయం లేదు, గురువు గారు అంటే భయం లేదు, శాపాలు పెడతారని. లక్ష్మీదేవిని మరి ఆ రకంగా మనం ఆ తల్లి క్యాషియర్ కాబట్టి కరుణామయి. ఆ తల్లి కరుణామయి కాబట్టి ఏం చేసింది, ఆజ్ఞాపిస్తే అర్థం చేసుకుంది పాపం ఏమని. అప్పుడు కనకధారాస్తవం చదువుతాడు ఆదిశంకరాచార్యుల వారు. నమోస్తు విష్ణు వల్లభాయై. ఎవరమ్మా నువ్వు? విష్ణువు యొక్క మనస్సును తెలుసుకొని ప్రవర్తిస్తావు నువ్వు. భర్త ఎక్కడన్నా భార్య, ఇప్పుడు ఎవరైనా భర్త మనసును తెలుసుకొని ఏ భార్య అయినా పాటిస్తుందా? పోనీ భార్య మనసు తలుచుకొని భర్త పాటిస్తున్నాడా? వీళ్ళకి లక్ష్మీదేవి ఇవ్వడానికి భర్తోడు చెప్తే భార్యోడు చేస్తుంది. విష్ణుమూర్తి యొక్క పాదాలు పిసుకుతానే ఉంటుంది లక్ష్మీదేవి. ఇప్పుడు ఎవరన్నా పిసుకుతున్నారా? కాలు ఎరగొట్టేస్తారు. పిసుకుతున్నట్టు పిసుకు ఏంట్రా మొన్న నన్ను తిట్టామని గట్టిగా ఎరగొట్టేస్తారు. సో అలా లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే విష్ణు మనోనుకూలిని అని చాలా బాగుంటుంది ఆ యొక్క కనకధారాస్తవం. ఆ యొక్క కనకధారాస్తవాన్ని ప్రతి శుక్రవారము ఎవరైతే నిష్టగా చేస్తారో శుభ్రంగా ఆ రోజు ఎక్కువ తినకుండా ఉపవాసం ఉండి ఒంటిపూట భోజనం చేసి లక్ష్మీదేవిని చక్కగా మల్లె పువ్వులతో, కనకాంబరాలతో, చామంతి పూలు మనం పెట్టుకోవడం కాదు, లక్ష్మీదేవికి పెట్టాలి. అంటే లక్ష్మీదేవి అంటే పొలవమని ఇంకా విగ్రహాలకు పెట్టేస్తున్నారు వీళ్ళు. లక్ష్మీదేవికి నిజంగా పెట్టుకుంటున్నట్టు పెట్టాలి. అక్కడ విగ్రహానికి ఏదో మెకానికల్ గా పెడితే కాదు, ఆ తర్వాత తీసుకొని మనం పెట్టుకోవచ్చు. మనమే ప్రతి స్త్రీ లక్ష్మీదేవే, మంగళ స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి, మన తల్లే లక్ష్మి. కాబట్టి ఆ విధంగా లక్ష్మీ తల్లికి చక్కగా ఏం పెట్టాలి, పాయసాన్నం, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార, ఈ వడలు ఇవన్నీ చేసేసి లక్ష్మీదేవికి ఇష్టం. ఎప్పుడు ఇష్టం అంటే ఈ పాయింట్ చాలా మందికి తెలియదు. నైవేద్యాలు పెట్టేస్తారు, బాగానే ఉంది. అవి తీసుకెళ్ళి పేదవాళ్ళకి పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ పెడుతున్నారు పేదవాళ్ళకి, మనమే తినేస్తున్నాం, బాగున్నాయి అని ఇంకా వేసుకొని చుట్టాలకు పెట్టేస్తున్నాం. తర్వాత వాయినాలు ఏం చేస్తున్నాం, శనగలు, అరటిపండు, వక్కపొడి, ఇవన్నీ పసుపు కొమ్మలు ఇవన్నీ ఇచ్చేసి ఒక 100 రూపాయలు వచ్చి, లేకపోతే ఇంకా డబ్బు. అబ్బో లక్ష్మీదేవి పూజ అండి ఇది, పార్వతీదేవి పూజ అయితే చీర పెట్టక్కర్లేదు, సరస్వతిదేవి పూజ అయితే పెట్టక్కర్ల, లక్ష్మీదేవి పూజ మంచి కాస్ట్లీ బట్టలు కట్టాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 3,000 కొనుక్కొని 4,000 చీరలు కొనుక్కోమని వాళ్ళ చుట్టాలకి ఇస్తున్నారు. నో, లక్ష్మీదేవి ఒప్పుకోదు. లక్ష్మీదేవి పేదవాళ్ళకి ఇవ్వాలి. పేదవాళ్ళకి ఇవ్వాలి అంటే మళ్ళీ ఇందులో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, మన పని మనుషులు ఉన్నారు కదా మన దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళు కాపలా కాస్తున్నారు కదా అని వీళ్ళకి ఇస్తున్నారు. వీళ్ళకేమో బలిసిపోతుంది. ఈ పని మనుషులు ఏం చేస్తున్నారు, పోన్లే కదా అని ఎప్పుడైనా సరే ఇస్తే వీళ్ళు మంచం ఎక్కేసి నాకు ఈ కలర్ వద్దు ఇంకొక కలర్ కావాలని ఈ చీర కొనుక్కొని ఓనర్కే సలహాలు ఇస్తున్నారు. బయట బోల్డ్ మంది పేదవాళ్ళు ఉన్నారు, పేద స్టూడెంట్స్ ఉన్నారు. చీరల రూపంలోనే కాదు, నిత్యం సహాయం చేయొచ్చు. మనం పిల్లలకి పుస్తకాలు కొనవచ్చు, ల్యాప్టాప్లు కొనివ్వచ్చు, ఐప్యాడ్లు కొనివ్వచ్చు. ఎప్పుడైనా సరే దాచుకుంటే లక్ష్మీదేవి ఒప్పుకోదు. చాలా మంది తెలియనిది ఏం చేస్తున్నారు, లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతుంది,
వాళ్ళు బీరువాల్లో దాచేస్తారు, పేదవాళ్ళకి ఇవ్వరు. ధనవంతులు చాలా పిసనారులు ఉన్నారు చాలా మంది. వీళ్ళకి ఆ ఒక్క తరమే, వీళ్ళ లాస్ట్ ఎండింగ్ వీళ్ళందరికీ కూడా మీరు ఎవరినైనా చూసుకోను డబ్బున్న వాళ్ళని, లాస్ట్ ఎండింగ్ క్లోజ్. వీళ్ళందరూ దాచుకున్న వాళ్ళ దగ్గరికి ఇంకా ఇంకా వస్తుంది. టెంపరీ, అది టెంపరీ. మనీ బెగెట్స్ మనీ అని. అది ఏం చేస్తుందంటే డబ్బును సంపాదిస్తుంది. వడ్డీలకి ఇస్తారు కదా, వడ్డీలకి ఇస్తే డబ్బులు వస్తాయి. మరి ఏదో బిజినెస్లు చేస్తుంటే వస్తాయి. ఇదని మురిసిపోతారు. లాస్ట్లో పెడుతుంది ఫిట్టింగ్, పక్షవాతం. అండ్ విజయ్ మాలవ్య తీసుకో, విజయ్ మాలవ్య అని బ్యాంకు లోన్లు దొబ్బేసి పారిపోయాడు, దేశం వదిలేసి లండన్లో ఉన్నాడు. ఏమైనా విజయ్ మాలవ్య కింగ్ ఫిషర్ కంపెనీ ఓనరు, కింగ్ ఫిషర్ ఫ్లైట్స్. అతనికంటే ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పాలా? అనిల్ అంబానీ ఎంత టాప్ రేంజ్లోకి వెళ్ళాడు. వీళ్ళంతా ఎవరినైనా తీసుకో, న్యూస్లు చూడు, కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు ₹1,00,000 అప్పుల కోసం. మహానటి సావిత్రి పాపం, ఆవిడ దానాలు చేస్తుంది, నెక్స్ట్ జన్మలోకి వెళ్తుందిలే ఆమెకి. ఈ రకంగా ఈ సినిమా యాక్టర్లు అవనివ్వండి, ఇండస్ట్రియలిస్టులు అవనండి, డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా దాచుకుంటే వీళ్ళ తరం అక్కడ వరకే, లేకపోతే సెకండ్ తరం అయినా శపించబడతారు. పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎందుకనంటే ఎవరు కూడా పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లోటు లేదు. కనకదార స్తవం చదివినటువంటి వాళ్ళు, నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారి భార్య అయినటువంటి సుధామూర్తి గారు ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్. వాళ్ళు మామూలుగా 200 మంది కంపెనీ, మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు 200 మెంబర్స్తో. మరి అటువంటి సుధామూర్తి గారు నారచీరలు కడుతుంది, మెడలో ఒక బంగారం చైన్ కూడా వేసుకోదు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. అండ్ షీ బికేమ్ ద వరల్డ్ ప్రిన్సెస్. వాళ్ళ అమ్మాయి అక్షిత బ్రిటిష్ ప్రధాని అయినటువంటి ఋషి సునాంక్నే పెళ్లి చేసుకుంది. మా ఆనంద్ మార్గ్ భక్తులు వాళ్ళు, మా గురువుగారు భక్తులు కాబట్టి మేము చూస్తాం. ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి వస్తారు. అలాగే పరమహంస యోగానందుల వారి భక్తులు, అలాగే రమణ మహర్షి భక్తులు. అలా వీళ్ళంతా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు అన్నిట్లకి వెళ్తారు. అలాగే నీతు అంబానీ, ముఖేష్ అంబానీ, వీళ్ళు దాన ధర్మాలు ఎందుకు చేస్తారమ్మా? ప్రభాత్ రంజన్ సర్కార్ మన ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి వస్తారు. పరమహంస యోగానందుల వారు, స్వామి వివేకానంద మిషన్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇలాంటి జగద్గురువుల దగ్గర పెరుగుతారు వీళ్ళు. ఇక్కడ మన హైదరాబాద్ ఆశ్రమంలో మనకి సుశీల్ గోయంకా అని వస్తారు, అలాగే సీమా గోయంకా అని వస్తారు. మన గురుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి శిష్యులు. వీళ్ళంతా నేను నిత్యం చూస్తూ ఉంటాను, దాన ధర్మాలు ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. టాటాలు, బిర్లాలు. అంటే అలా పిసనార్లు ఎవరు దాచేసుకుంటారు తెలుసా? ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు, వీళ్ళందరూ ఉన్నారు, మంచి రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. మా తాతయ్య గారు కూడా ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఇలా మా రాయల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, వాళ్ళు చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ధన సహాయం చేస్తూనే ఉంటారు పేదవాళ్ళకి. చేస్తేనే లక్ష్మి నిలబడుతుంది. అలా కాకుండా నడమంత్రపు సిరి అంటారు, మధ్యలో వస్తుంది చూడు, వీళ్ళకి బిల్డప్లు ఎక్కువ. షోప్ టెప్స్, ఇప్పుడు చైన్లు వేసుకుంటారు చూడు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఉంగరాలు చైన్లు. మా డీసీపీ సత్యనారాయణ గారిని ఉండేవారు సిసిఎస్లో, ఆ చిన్న ఫోన్ పెట్టుకుంటారు. వీళ్ళంతా పెద్ద పెద్ద ఫోన్లు, వ్యాపారస్తులు, 3 4 2 వాట్ ఈస్ ఆల్ దిస్? అందువలన ఆర్భాటాలకు పనికొస్తుంది కానీ అవన్నీ మిగలవన్నమాట. సో ఈ కనకదారాస్తవానికి చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ అంతా కనకదారాస్తవం చదివారు కాబట్టి కుబేర్లు అయ్యారు. ఐ ఛాలెంజ్, ఎవరైతే కనకదారాస్తవం చదవకుండా ఉంటారో వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళకి ఎవరైతే కనకదారాస్తవం చేసి విశేషంగా దాన ధర్మాలు చేయమని రాకపోతే నాకు ఫోన్ చేసి అడగమను, ఒక్క నెలలోనే వచ్చేస్తాయి. అంతేగాని వీడియోలు చూసి అబ్బా కనకదారాస్తవం బాగుంది, అబ్బా మనం చదువుదాం, అబ్బా వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు కాదు. భక్తి డెడికేషన్తో చేయాలి, విత్ ప్రూఫ్స్ చెప్పమను. నేను చెప్పాను సో అండ్ సో పర్సన్స్ చేశారు అని. ఆర్జీ శ్రీవాత్సవ అనేటటువంటి ఒక ఐజీ కనకదారాస్తవాన్ని చేయలేదు, అతను సిబిఐలో చేశాడు. ప్రభాత్ రంజన్ సర్కార్ని, ఆనంద్ మార్గాన్ని ఆయన అప్పట్లో ఆయన వేధించాడు, గురుధిక్కారం చేశాడు. లెప్రసీ వచ్చింది, కనకదారాస్తవం సరిగ్గా చేయకపోతే కూడా లెప్రసీ వస్తుంది, గురుదోషణ ఇవన్నీ చేస్తే. సో అప్పుడు మళ్ళీ గురువు దాన్ని సరిచేసి అతను క్షమించమని కాళ్ళ మీద పడితే ఆయనకి లెప్రసీ తీసాడు. ఇప్పుడు ఆనంద్ నగర్లో ఉన్నాడు. ఆర్జీ శ్రీవాత్సవ కావాల్సి అందరూ ఎవరికైతే కావాలో సిబిఐ ఆఫీసర్ ఆర్జీ శ్రీవాత్సవ, సిబిఐ అందరికీ తెలుసు. మరి ఇంత అథారిటేటివ్గా చెప్తున్నాను నేను. కాబట్టి మిగతా పంతులు గారిని చెప్పేవాళ్ళని, కనకదారాస్తవం గురించి చెప్పేవాళ్ళని ఎలా చెప్పమని చూద్దాం. ఏది ఆ సిబిఐనే ఛాలెంజ్ చేసి చెప్పమని. ఐఎమ్ ఛాలెంజింగ్ ద సిబిఐ. ఆర్జీ శ్రీవాత్సవ అతను ప్రభాత్ రంజన్ సర్కార్కి, అతని యొక్క మిషన్కి పైన ఉన్నటువంటి ప్రెషర్కి తల ఒగ్గి హాని చేశాడు. హాని చేసినందుకు గాను గురువు గారి యొక్క శాపంతో లెప్రసీ వచ్చింది. కావాల్సి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమను. ఆ లెప్రసీ మళ్ళీ గురువు గారు కాళ్ళ మీద పడ్డారు ఈ సిబిఐ ఆఫీసర్స్ కొంతమంది. ఎప్పుడైతే అప్పుడు ఆ కాన్స్పిరసీలో ఉన్నారు,
అటువంటి వాళ్ళందరినీ దయా బుద్ధితో ప్రభాత్ రంజన్ సర్కార్ క్షమించాడు. గూగుల్ చేసి చూసుకోవచ్చు అంతా. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కనకదార స్తవం. ఈ రకంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు, పువ్వులు వేయొచ్చు, ఆ తర్వాత చక్కగా అరటిపళ్ళు, మామిడి పండు ఇవన్నీ నివేదన చేయొచ్చు. పాయసాన్నము, దద్దోజనం ఇవన్నీ పేదవాళ్ళకి పంచాలా. పేదవాళ్ళకి పంచినప్పుడు మాత్రమే మీకు వెళ్తుందమ్మా. తప్పకుండా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఎక్కడికో టాటా బిర్లాలా వెళ్ళిపోతారు. ఉండమ్మ బొట్టు పెడతా అని సినిమా వస్తుంది. అందులో చూడండి, ఆ ఉండమ్మ బొట్టు పెడతా ఆ సినిమా ట్రోలింగ్ చేసి చూసుకోండి, పోలిస్తే చూస్తే అందులో ఆ కోడలు ఏమని చెప్పొద్దు, లక్ష్మీదేవి వస్తుంది. వచ్చిన తర్వాత వెళ్ళిపోతానమ్మా, మీ వాళ్ళంతా దుర్మార్గులు అయిపోయారు, దాన ధర్మాలు చేయట్లేదని నేను చెప్పిన డైలాగులు అన్నీ అందులో ఉంటాయి. అంటే కోడలే మంచి ఆవిడ, హీరోయిన్. ఆవిడ ఏం చేస్తుంది, అయ్యో బయటకన్నా వెళ్ళిపోతే ఉండమ్మా, నువ్వు వెళ్ళిపోతే మా వాళ్ళంతా కుదరదు కదా, మరి పేదవాళ్ళు అయిపోతారంటే నేనేం చేయను, మీ వాళ్ళంతా కూడా ఇలా చేస్తున్నారంటే, అమ్మ నువ్వు మహాపతివ్రతవి, నీకు సుమంగళివి, నీకు బొట్టు పెట్టేదాకా నువ్వు వెళ్ళకూడదు, నేను నీకు బొట్టు పెడతాను అని చెప్పేసి వెళ్ళిపోయి ఏం చేస్తుంది, కోడలి బొట్టు వచ్చి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది కాబట్టి వెళ్ళిపోయి నూతులు దూకేస్తుంది. నేను బొట్టు పెట్టేదాకా నువ్వు వెళ్ళకూడదు అన్న మాట తీసుకొని, మహాభక్తురాలు ఆమె. ఉండమ్మా బొట్టు పెడతా. అలాగే సినిమా చూడండి, కావాల్సిన నేను చెప్పింది చూడండి. అలాగే బిర్లా మందిర్స్ ఎందుకు అస్తమానం కడతా ఉంటారు, ఎప్పుడు బిర్లా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక రిపేర్ చేస్తూ ఉంటారు. మాకు బిర్లాలంతా కూడా మా గురుగారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతారు. టాటా బిర్లా, రతన్ టాటా, కుమార్ మంగళం బిర్లా, వీళ్ళంతా కూడా సుశీల్ గోయంక, సీమా గోయంక, నీతు అంబానీ, ముఖేష్ అంబానీ, మాకు తెలుసు, మన చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఆ బిర్లా ఫ్యామిలీలో ఏంటంటే లక్ష్మీదేవి చెప్పిందంట వాళ్ళకి, ఏమని, ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఆపకరా నాయన, ఏదో ఒక రిపేర్ వర్క్ చేస్తూ ఉండాలి. అలాగ చిన్న టైల్ అనే వేస్తాడు రిపేర్ అని తీసేసి. అలాగే ఏ రోజునైతే టైల్ ఆపడం మానేస్తారో వేయడం, లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇన్ని రూల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకంటే ఆ రూల్స్ పెట్టింది, మనకు పెట్టిన రూల్స్ ఏంటంటే లక్ష్మీదేవి రోజు నిత్య దానం చేయాలి. దానం ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వాళ్ళు కనకదార స్తవం స్తోత్రాలు, ఉత్తుత్తిగా కనకదార స్తవాల స్తోత్రాలు చదివేసి మన డబ్బులు మాత్రం బీరువాలో పెట్టేసుకొని పేదవాళ్ళకి సాయం చేయకుండా, పంతులు గారికి దక్షిణ ఇవ్వకుండా, లక్ష్మీదేవి గుడికి రోజు వెళ్తున్నానండి అని రోజు వెళ్తూ, వినాయకుడు ఆ పంతులు గారి పల్లెల్లో రోజు ₹1 కూడా వేయడు. రోజు గుళ్ళకి వెళ్ళకూడదు. రోజు గుళ్ళకి వెళ్ళడం వల్ల పంతులు గారు లోకమైపోతాడు, లాస్ట్కి దేవుడే లోకమైపోతాడు. మేము వెళ్తున్నామండి ఈ గుడికి, నువ్వు వెళ్ళి ఏం పీకుతున్నావు, ఏం చేస్తున్నావు, రూపాయి దక్షిణ కూడా పంతులు గారికి వేయడు. డైలీ వెళ్ళేవాడు. టార్గెట్ ₹1 పెడితే బిల్డింగ్ కట్టేస్తాడు పంతులని. ఇంకేంటమ్మా ఇదంతా అంటే కనకదార స్తవం ఊరుకునే ఉత్తునే మనలో మనం చక్కగా చదివేసుకుని మన చుట్టాలకి ఇంచక్క చీర ఇప్పుడు మనం పెడితే అప్పుడు మనకు వాళ్ళు పెడతారని ఇలా డిస్ట్రిబ్యూషన్ పాలసీలో లక్ష్మీదేవి మనకంటే దేశముద్ర ఆమె. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ బనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ముకుంద ప్రియురాలమే. మనం పిలిస్తే వస్తుంది అనమాట లక్ష్మీదేవి. ఎందుకని, మనము లక్ష్మీదేవి ఉపాసకులం. మనం అష్టాదశ శక్తి పీఠాలకు కొల్హాపూర్ లక్ష్మీదేవి అంటే పిలిస్తే మనం పూజలు అమ్మవారి కళాపోషణ చేయడానికి వెళ్తాం కాబట్టి, మా గురువులు అందరితో చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం కాబట్టి వి నో ద టెక్నిక్స్ హౌ టు అట్రాక్ట్ ద డివైన్ ఎనర్జీ, ద మహాలక్ష్మి ఎనర్జీ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ స్వాహ అని ఎర్ర కలవ పూలు వేసేసి హోమంలో ఎవరు, మా జగద్గురువులైనటువంటి ఇప్పుడున్నటువంటి జగద్గురువులు 36వ శంకరాచార్య, శృంగేరి మఠం పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థస్వాములు వారు మన ఆశ్రమం రాజమండ్రిలో ఉంది, శృంగేరి మఠం. అందులో మామిడి అన్న పేర్లు కూడా చెప్తున్నాను, జగద్గురువులే చేయించేవారు దగ్గరుండి. ఈ తామర పువ్వులతో హోమం చేస్తే జగద్గురువుల చేతులతో వేసేవారు. జగద్గురువులు పంతులు గారు ఉండేవారు, అక్కడ వాళ్ళు వేసేవారు. ఇప్పుడున్నటువంటి విధిశేఖరేంద్ర సరస్వతి భారతి గారు కూడా పాపం అందరికీ కరుణించి డబ్బులు ఇప్పించేస్తున్నారు, లక్ష్మీదేవి హోమాలు చేసేసి. పాపం ఆశ్రమం వాళ్ళకి ఆభం శుభం తెలియదు అనమాట, ఎవరైతే వాళ్ళకి ఇచ్చి పడేస్తారు. వాళ్ళే శంకరాచార్యులు. ఆ లక్ష్మి అనే ఆవిడ మామిడాన శేషగిరిరావు గారు, వాళ్ళ అబ్బాయి ప్రొఫెసర్ ఎంఎస్ఆర్సి ఐఐటి మెడ్రాస్లో నా డివిజన్, ఎంఎస్ఆర్సి డివిజన్, నేను ఆయన శిష్యుడిని. ఇక్కడ శంకరాచార్యులు వారు భారతీ తీర్థస్వాములు వారు వచ్చి ఆ మంత్రాలు చదువుతుంటే వేసేసింది. కుబేర్లు అయిపోయారు వాళ్ళు. చిన్న కొడుకు అడ్వకేట్, అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా శృంగేరి మఠాన్ని వాళ్ళే చూసేది. అంటే ఎక్కడున్నాడు శంకరాచార్య, ఎప్పుడో శంకరాచార్య 8వ శతాబ్దం 6వ శతాబ్దం శంకరాచార్య పుట్టాడా పుట్టలేదా, ఉన్నాడా లేదా, ఇవన్నీ అవసరం లేదు. సాక్షాత్ ఆది శంకరాచార్య అంటే ఎవరో కాదు,
పరమేశ్వరుడి అవతారం ఇదిగో మా 36వ శంకరాచార్య, ఆయన పరంపరలో సర్వజ్ఞ పీఠం ఎక్కినటువంటి మా భారతీ తీర్థ స్వాముల వారు, మా గురుదేవులు ఆయన. కాబట్టి ఆయన ఎంతసేపు ఏం చెప్తారు? ధర్మం చేయి, ధర్మంగా ఉండు, ధర్మం నడుచుకో, అంతే. ఇప్పుడున్నటువంటి స్వామీజీలు ఇంకా స్పీచ్లు ఇస్తారు, మంచి ఆకర్షణీయమైనటువంటి భాషతో ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి ఆకర్షించుకోవాలని మంచి మంచి కష్టపడి పెద్ద పెద్ద పదాలు చేస్తారు. మా గురువు గారు నో, సింపుల్ మనిషి, అసలు బట్టలే సరి కట్టుకోరు, సింపుల్ గా ఆయన అన్ని కేర్ చేయరు, మహాయోగి. ఆయన వచ్చి ఏం చెప్తాడు? ధర్మంగా నడుచుకోండి ఆయన, ధర్మంగా నడుచుకోండి. ఒకటే సింగిల్ వర్డ్. ఆ వర్డ్లో ఎంత పవర్ ఉంది? లక్ష్మీదేవి వచ్చి ఆయన పూజలు చేస్తుంటే నేను చూశాను. లక్ష్మీదేవి వచ్చి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారుగా, నేను లక్ష్మీదేవిని చూశాను, నాకు లక్ష్మీదేవి కనబడింది, నాకు లక్ష్మీదేవి నాట్యమాడింది, నాకు లక్ష్మీదేవి వాట్సాప్లో మాట్లాడేస్తున్నాం, చాటింగ్లు చేసేసుకుంటున్నాం, వీళ్ళంతా సొల్లు చెప్తారు. కానీ మా గురువుగారికి రోజు లక్ష్మీదేవి దర్శనం అవుద్ది. కానీ ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పరు, శిష్యులం మాకే తెలుసు. అందుకే ఆయన జగద్గురు, ఒకే ఒక జగద్గురు ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. మళ్ళీ తదనంతరం ఆ పీఠం సర్వజ్ఞ పీఠం కాబట్టి ఆయనకి తదనంతరం మా విధుశేఖరేంద్ర భారతి గారు అవుతారు. ఇదమ్మా కనకదారాస్తవం. ఆ గురుదేవుల యొక్క ఆశీర్వాదం కావాలా, ఆదిశంకరుల ఆశీర్వాదం కావాలా. అందువలన శంకరం శారదా పాహిమాం శంకరం రక్షమాం, శంకర రక్షమాం అంటూ వేడుకోవాలి. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు.